ఇటీవల మీరు కొన్ని పురస్కారాలు కూడా లభించినాయి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పురస్కారాలు ఇటువంటి. అంటే మీ మీద ఎవరి అంటే ఇందాక అన్నారు ముళ్ళపూడి గారు వీళ్ళంతా అన్నది. అంటే మన తెలుగు సాహిత్యంలో ఎస్పెషల్లీ అంటే ఒక దశేమో విశ్వనాథ సత్యనారాయణ గారు, తర్వాత అంటే కథా రచన వచ్చేటప్పటికి శ్రీపాద గారు వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళు వచ్చారు. సో అటువంటి రైటర్లని ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం. అంటే మీరు అన్నారు పుస్తకాలకు ఆదరణ పెరిగినా రచనలకు ఆదరణ పెరిగినా రాసేవాళ్ళు ఆ స్థాయిలో తగ్గిపోతున్నారు. కారణం ఏమిటంటారు? అంటే భాష కూడా తెలుగు భాషకు కూడా సరైనటువంటి ఆదరణ లభించట్లేదు అనేటువంటిది ఉంది. తెలుగు నేను మాట్లాడగలను, నేను రాయగలను, కానీ నా మనవడు రాసే స్థితి లేదేమో, చదివే స్థితి లేదేమో. తెలుగు ఆదరణ తగ్గుతుందని నేను అంటలే, కానీ తెలుగును మీరు స్కూల్లో ఏది మాట్లాడినా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. తర్వాత ఇంకా వేరే చోట ఏది మాట్లాడినా హిందీలోనే మాట్లాడుతున్నారు. కానీ తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య తగ్గిపోయిపోతుంది పిల్లల్లో. అది ఒక పెద్ద దురదృష్టంగా మనం భావించగలం. తెలుగును బాగా ఆదరించేటువంటి అవకాశాన్ని ప్రతి ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా అది ఒక అఫీషియల్ పాలసీగా చేస్తేనే కానీ, మాతృభాషను ప్రోత్సహిస్తేనే కానీ ముందు అది మనగలుగుతుంది తెలుగు. రెండవది ఏంటంటే, ఇవాళ నేను ఫలానా బుచ్చిబాబు వల్ల నేను ఇంప్రెస్ అయ్యాను, లేకపోతే చార్లెస్ డికెన్స్ వల్ల ఇంప్రెస్. నాకేంటంటే మల్టీఫేరియస్ యాంగిల్లో, అంటే ఏ విధంగా అక్కడ ఒక్కళ్ళే కాదు, వివిధ రచనలు చేసేటువంటి వాళ్ళు, వివిధ దేశాలకు సంబంధించిన రచయితలు, పెరల్స్బర్గ్ కానివ్వండి, లేకపోతే ఇది కానివ్వండి, ఈ పుస్తకాలు నాకు చదివితే చాలా బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం నాకుంది. కానీ వాళ్ళు అట్లా లేదు. తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగలంటే అదేమిటి అనేటువంటి, నేనేమిటో బుచ్చిబాబు కాదు, మన గోపీచంద్ గోపీచంద్ స్మారక సభలు లాంటివి పెట్టారు. ఆయన జయంతికి సంబంధించిన వాటిలో చావా శివకోటి అని ఖమ్మం నన్ను 2-3 సంవత్సరాలు పిలిచినప్పుడు గోపీచంద్ గురించి మాట్లాడుతున్న ఆ ఫ్రెండ్ ఎవరో ఒక యంగ్స్టర్ నాకు తర్వాత చెప్పారు, అక్కడ కూర్చున్న వాళ్ళు గోపీచంద్ ఎవరని అడిగారు. చూసారా? అంటే అసలు కనెక్ట్ లేదు, కనెక్టివిటీ పోయింది. దీన్ని బట్టి ఆలోచిస్తే మనం ఎంత తక్కువ స్థాయిలో మన వాళ్ళు ఆలోచన పరిధి కానీ, లేకపోతే మన వాళ్ళ గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కానీ తక్కువైపోతున్నదో మనకు తెలిసిపోతున్నది. దాన్ని మనం చేయాలి. ఇవాళ చివరికి మిగిలేదు లాంటి బ్రహ్మాండమైన క్లాసిక్ ఎక్కడ ఉంది చెప్పండి? ఒకే ఒక్క నవల. ఆ నవల ఎంత ప్రాచుర్యం పొందిందో మీకు తెలియదు. అదే ఇవాళ ఈవెన్ వీరేంద్రనాథ్ కూడా ఎంత చక్కగా రాయగలిగినటువంటి, అతను ఏ సబ్జెక్టు తీసుకున్నప్పటికీ క్షుణ్ణంగా తాను తెలుసుకోవడం కాకుండా చదువుని ఆకర్షించే రీతిలో రాయటం అనేది ఎవరికి సాధ్యమవుతుంది చెప్పండి? కానీ అతను ఇప్పుడు రాయటం లేదు కదా, నవలు రాయటం లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఇంకేదో. ఎందువల్ల అంటే దానికి ఆసక్తి పోవటం అనేది. ఇవాళ ఏదైనా మీరు ఏ విధంగా నేను నా డెవలప్మెంట్ పర్సన్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, నేను అందుకోసమని జీవించడం ముఖ్యం అనేది నేను ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్కి వచ్చానండి. నేను ఏదైనా సొసైటీకి కంట్రిబ్యూట్ చేయగలిగితే నేను 10 మందో 1 2 అది కాదు ముఖ్యం. ఇవాళ నువ్వు జీవించడం మొదలుపెట్టు. యూ హ్యావ్ టు లివ్, దెన్ ఓన్లీ ఆటోమేటికలీ యువర్ సక్సెస్ యూ విల్ గెట్ ద సక్సెస్. అంటే మీ పిల్లలకి అట్లాగా నేను ఇప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకడు. మీకు ఎంతమంది పిల్లలు? అంటే బ్రీఫ్గా మీ యాక్చువల్గా నా పెద్ద అబ్బాయి, నాకు 2 sons and 1 daughter. ఇద్దరు సాఫ్ట్వేర్ దీంట్లో ఉన్నప్పటికీ కూడా మా వాడికి చాలా ఇంట్రెస్ట్, లిటరేచర్ అంటే చాలా ఇంట్రెస్ట్. వాడు ఇద్దరు రాసేవాడు. మరో మజ్ను అనేటువంటి ఒక నవల కూడా రాశాడు. మీ అబ్బాయి కూడా రైటర్ అంటే ఇప్పుడు చేశాడు, కానీ విపరీతంగా చదువుతాడు, బాగా చదువుతాడు. బుక్స్ కానీ గిక్స్ కానీ బాగా చదువుతాడు. ఇంగ్లీష్, తెలుగు అన్నీ చదువుతాడు. ఏది ఒక పుస్తకం లాంటిది ఎప్పుడు దాదాపు పోయినప్పుడల్లా కొత్త పుస్తకం. ఇప్పుడు వాడు కొత్త పుస్తకం లేదు నిద్రపట్టదు. వచ్చి నాకు చెప్తుంటాడు, నాన్న ఇది చదువు అది చదువు అని చెప్తుంటాడు. అదే సెకండ్ సన్ ఆల్సో ఈజ్ ఆల్ రైట్, ఈజ్ ఆల్సో ఇన్ సాఫ్ట్వేర్. అండ్ మా అమ్మాయి కూడా ఇంగ్లీష్ లిటరేచరు. మా అమ్మాయి కూడా ఇది, మై సన్ ఇన్ లా ఆల్సో ఈజ్ వెల్ సెటిల్డ్ ఆల్. బట్ నా గ్రాండ్ చిల్డ్రన్, నాకు ఐ హ్యావ్ గాట్ 6 గ్రాండ్, వాళ్ళని నేను దీంట్లో ఈ విధంగా నేను చేస్తున్నాను. వాళ్ళు నాతో చాలా ఫ్రీగా ఉంటారు. వాళ్ళన్నీ నేను చెప్తుంటాను, సరదాగా మాట్లాడుతుంటాను. నాతో ఎక్కడ నా దగ్గర మోర్ ఈ విధంగా ఉండాలి. ఇవాళ వాడు వచ్చి తాత నేను డుమ్మా కొడతాను, డుమ్మా కొట్టు అంటాను నేను. హాయి డుమ్మా కొట్టు వచ్చేసాయి, ఏం పర్వాలేదు, నువ్వు పోదలుచుకోకపోవద్దు. మా ముదిగొండ ఎప్పుడో పాత రోజుల్లో అది పాలేరు కాన్స్టిట్యున్సీ, అది అప్పుడు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయిపోయింది. మళ్ళీ తర్వాత అనేక కారణాల వలన మళ్ళీ మా ముదిగొండ మండలాన్ని తీసుకుపోయి ఇప్పుడు మధ్య కాన్స్టిట్యున్సీ పెట్టారు. అది మళ్ళీ ఇప్పుడు
ఈ కాన్స్టిట్యున్సీ పునర్విభజన అవి అంత అప్పుడు మీకు తెలుసు కదా బిఫోర్ పునర్విభజనలో దానికి పెట్టారు మదర్ కాన్స్టిట్యున్సీ. దానివల్ల కంటెస్ట్ చేద్దాం అనుకునేటువంటి నాబుడ్డి గారు కాదు, నేను ఎప్పుడు కంటెస్ట్ చేయను. బట్ వాళ్ళకి ఏంటంటే